హలో అండి, ఈ వీడియోలో మనం SQLలోని డేట్ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ ముందుగా డెఫినేషన్ చూద్దాం. ద డేట్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ ఇన్ SQL ఈజ్ యూజ్డ్ టు సబ్ట్రాక్ట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇంటర్వెల్ ఫ్రమ్ ఏ డేట్ ఆర్ డేట్ టైమ్ వాల్యూ. ఇట్ ఈస్ part of date and time manipulation functions available in databases like MySQL. The result of this function is a new date or date time adjusted by subtracting the specified interval. ఓకే, సో ఇప్పుడు మనం డేట్ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ క్వెరీని సాల్వ్ చేయబోతున్నాము. క్యాలిక్యులేటింగ్ అండ్ ఆర్డర్ క్యాన్సిలేషన్ డెడ్ లైన్. సో కస్టమర్స్ కెన్ క్యాన్సల్ అన్ ఆర్డర్ అప్ టు 5 days బిఫోర్ ద డెలివరీ డేట్. సో ఈ డెలివరీ డేట్ నుంచి ఈ 5 daysని డేట్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ యూజ్ చేసి తీసేస్తే అది మనకి క్యాన్సిలేషన్ డెడ్ లైన్ అవుతుందన్నమాట. సో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఈ టేబుల్ క్రియేషన్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ చేసుకొని మీరు కూడా డేట్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా మనం ఆర్డర్స్ అనే టేబుల్లో ఏమున్నాయో చూద్దాం. ఇందులో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి: ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ డెలివరీ డేట్. మనం ఇప్పుడు ఈ డెలివరీ డేట్ అనే కాలం నుంచి 5 days కానీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అడిషనల్గా ఒక కాలం వస్తుంది. అదే క్యాన్సిలేషన్ డెడ్ లైన్ అనమాట. అంటే కస్టమర్ ఆర్డర్ చేశారు ఒక ప్రోడక్ట్ని, ఈ డెలివరీ డేట్ కంటే ఒక 5 days ముందు ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం క్వెరీ రాద్దాం. సెలెక్ట్, నేను అన్ని కాలమ్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో స్టార్ కామా, సో ఇక్కడ నేను డేట్ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. డేట్ సబ్. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఫస్ట్ డెలివరీ డేట్ అనే కాలం నేమ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం ఈ కాలం నుంచి 5 daysని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, డెలివరీ డేట్ కమా ఇంటర్వెల్ 5. సో ఇక్కడ నేను 5 daysని డిలీట్ చేయాలి కాబట్టి డే అని ఇస్తున్నాను. ఒకవేళ మంత్ అయితే ఇక్కడ మంత్ అని ఇవ్వాలి, లేదా ఇయర్ అయితే ఇయర్ అని స్పెసిఫై చేయాలి. సో ఈ కాలంకి నేను అలియాస్ నేమ్ క్యాన్సలేషన్ డెడ్ లైన్ అని ఇస్తాను. క్యాన్సలేషన్ ఫ్రమ్ ఆర్డర్స్. సో ఈ క్వెరీని ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అడిషనల్గా ఒక కాలం యాడ్ అయింది, క్యాన్సలేషన్ డెడ్ లైన్ అని. సో ఇక్కడ 101 అనే ఐడికి చూడండి, డెలివరీ డేట్ అనేది 20 January 2024, కానీ క్యాన్సిలేషన్ డెడ్ లైన్ అనే డేట్ ఏమొచ్చిందంటే 15th January 2024. అంటే 20 నుంచి 5 days మైనస్ చేస్తే ఇక్కడ 15th వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.